పరిశుద్ధ వాక్యం నుంచి 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని యొక్క 11, 12 వచనాలు మనం చదువుదామండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునటియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునటియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో పరిశుద్ధత పాటించవలసినటువంటి అవసరతను గురించి మనం మొదటి పేతురు గ్రంథంలోనే చూశాము. దాని మొదటి అధ్యాయం 16వ వచనంలో ఇలా మనం చదువుచున్నాం. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలేయందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధానంలో మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు గనక మనం అందరం పరిశుద్ధులమై ఉండాల్సిన అవసరత ఉంది. పరిశుద్ధుడైన దేవునితో యుగయుగములు మనం నివసింపబోచున్నాము గనక ఇక్కడనే మనం ఆ పరిశుద్ధతను ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఆదికాండము, నిర్గమకాండము మొదలైన భాగాలలో దేవుని పరిశుద్ధతను గురించి అనేక విషయాలు తెలియపరుస్తున్నారు. లేవియ కాండానికి మనం వచ్చినట్లయితే అక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు జారీ చేస్తున్నప్పుడు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి అవసరతను గురించి తెలియపరుస్తున్నారు. లేవియ కాండము 11వ అధ్యాయం దాని యొక్క 45వ వచనాన్ని మనం చదువుదామండి. నేను మీకు దేవుడనై ఉండునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలను అని తెలియపరుస్తున్నారు. అదే గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలాగ చదువుచున్నాము. నీ దేవుడనైనా యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. ఇక్కడ లేవియ కాండంలో పదే పదే తెలియపరుస్తున్నారు. మీ దేవుడైన యెహోవానను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు పరిశుద్ధతను పాటించాలి, తల్లిదండ్రులకు భయము కలిగిన వారిగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం దాని 29వ వచనాన్ని మనం చదువుచున్నప్పుడు అక్కడ కూడా మనం దేవుని పరిశుద్ధతను గురించి మనకు తెలియపరుస్తున్నారు. 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధ అలంకారములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధానములో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని, మన జీవితం ద్వారా దేవునికి మహిమ చెల్లించాలని, ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధతతో అడుగు పెట్టాలని, పరిశుద్ధ అలంకారములగు ఆభరణములు ధరించుకోవాలని చెప్తున్నారు. వెండి బంగారములు ధరించుమని కాదు, మనం ధరించవలసిన ఆభరణమే పరిశుద్ధత. దేవుడు హోలీనెస్ను ఎంతో ఇష్టపడుచున్నాడు గనక మనం అందరము ఆయన సన్నిధికి వచ్చుచున్నప్పుడు పరిశుద్ధతను పాటించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో మనం నీట్నెస్ పాటిస్తే సరిపోతుంది. పరిశుభ్రతకు పరిశుద్ధతకు చాలా తేడా ఉంది. పరిశుభ్రత బాహ్యముగా కనిపించుచున్న శుద్ధి, పరిశుద్ధత ఆంతర్యములో హృదయములో కలుగుచున్న శుద్ధి.
పరిశుభ్రత మన వస్త్రంలో కనిపిస్తుంది, మన ముఖంలో కనిపిస్తుంది, కానీ పరిశుద్ధత మన హృదయంలో కనిపిస్తుంది. అది బాహ్యములో కనిపించేది మన క్రియల ద్వారానే. అందుకే పొగడు మాటల చేత మనం పొగడొచ్చు, కానీ మన లోపల ఉన్న ఫీలింగ్స్ అది ఎవరికి కనిపించదు, అది దేవునికి కనిపిస్తుంది. ఆయన మన ప్రవర్తన మాత్రమే కాదు, మన అంతరింద్రియములను పరిశీలించువాడు. మన లోపల ఉన్న పరిశుద్ధతను గురించి ఆయనకు మాత్రమే తెలుసు. ఈ లోకంలో మనము మనుషులను సంతోషపెట్టడానికి లేక మాన్యతను పాటించడానికి మనం మంచి వేషం ధరించడం, పరిశుభ్రమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఇవన్నీ మంచిదే. కానీ దేవునికి ఇష్టడిగా ఉండడానికి మన హృదయము శుద్ధి గలవారిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని అంటున్నారు. మన హృదయ శుద్ధి గలవారిగా దేవుని అడుగుజాడలో మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దాని 14వ వచనాన్ని మనం చదువుదామండి. 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. దేవునికి స్తోత్రం. మనము మనుషులను సంతోషపెట్టడానికి బాహ్యమైన ప్రవర్తనలు సరిపోతుంది, మాన్యత కలిగిన మాటలు సరిపోతుంది. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము అని తెలియపరుస్తున్నారు గనక దేవుడు మన హృదయ శుద్ధిని చూస్తున్నాడు. మనం ఒకరితోని చాలా సంతోషం, చాలా కాలం తర్వాత మీరు కలిశారు, ఐఎమ్ సో హ్యాపీ అని అంటున్నప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషిస్తారు. చాలా సంవత్సరాల తర్వాత కలిసినా నన్ను మర్చిపోలేదు, నన్ను గుర్తుపెట్టుకున్నారు, పాతదాన్ని జ్ఞాపకం చేశారు, నేనంటే చాలా ఇష్టం అని అనుకుంటారు. కానీ లోపల ఉన్న భావాలు ఆ వ్యక్తికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దొంగ, నువ్వు నటన చేస్తున్నావే అని దేవుడు అంటాడు. సో మనం జీవితంలో దేవుని సన్నిధిలో పరిశుద్ధత పాటిస్తూ దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనం ఇలా చూస్తున్నాం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములను ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు చేయాలి? దేవా, నన్ను పరిశుద్ధినిగా చెయ్యి, నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పడంలో అర్థం లేదు. ఎవరు చేయాలి? అది మనమే చేయాలి. బాహ్యమైన శుద్ధి మనమే కలుగజేస్తాం, అలాగనే ఆంతర్య శుద్ధి కూడా మనమే కలుగజేయాలి. మనలో ఉన్న కల్మషాన్ని మనం గుర్తుపట్టి మనం దాన్ని దేవునికి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని పరిశుద్ధత మనం అనుభవించడానికి తగినట్లు మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మనలో ఉన్న ప్రతి కల్మషం తొలగిపోవాలి. మనమే మనల్ని పవిత్రపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ కార్యాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఒక నూతనమైన సమర్పణ కలిగిన వారిగా దేవుని సన్నిధిలో నడవడానికి మనము ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం దాని 24వ వచనాన్ని మనం చదువుదామండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక అద్భుతమైన స్వభావం మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే పాపం చేశామో అవి మనలో నుండి తొలగిపోయింది. కల్మషం మనలో ప్రవేశించింది, స్వార్థం మనలో ప్రవేశించింది, పాపపు ఆలోచనలు మనలో ప్రవేశించింది. కనుక వాటి నుంచి విడుదల పొందడానికి మనం మనలని పరిశుద్ధపరిచి
అప్పుడు దేవుడు తన పోలికగా మనల్ని సృష్టించినప్పటి ఆ నవీన స్వభావము ధరించుకొనిన వారిగా దేవునికి ఇష్టలుగా మనం నడవడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారిగా మీరు ఉండండి అని చెప్పారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదామండి. అక్కడ మనం ఇలా చూస్తున్నాము, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక భావంతో సువార్త విశ్వాస పక్షంన పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఇక్కడ మనం ఎలా ప్రవర్తించాలి? క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనము ప్రవర్తించాలంటున్నారు. మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుననుటకు అది సూచన అయి ఉన్నది. దేవుని సన్నిధిలో మనం సువార్తకు తగినటువంటి ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండాలి. అనగా పరిశుద్ధత కలిగిన వారిగా మన జీవితంలోనూ విశ్వాసంలోనూ మన ప్రవర్తనలోనూ దేవునికి ప్రీతికరమైనటువంటి వారిగా మనం ఉండాలని పౌలు గారు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రియులారా, ఈ జీవితం దేవుని వలన మనకు అనుగ్రహించినటువంటిదే. మనం ఈ లోకంలో లోకమంతా మన గురించి చప్పట్లు కొట్టినట్లు మనం జీవించవచ్చు. అందరూ మన గురించి చాలా గొప్పగా మాట్లాడినట్లు చప్పట్లు కొట్టినట్లు చాలా సంతోషంగా మనం ఉండవచ్చు. కానీ దేవుడు మన గురించి ఏమంటారు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యానికి చాలా విలువ ఉంది. యోబు భక్తుని గురించి దేవుడు 1వ అధ్యాయంలో తెలియపరచు మాట మనకు అందరికీ తెలుసు. సాతానుతో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను భూలోకం అంతా తిరుగులాడి వస్తున్నాను. అప్పుడు నువ్వు నా సేవకుడైన యోబు మీద దృష్టి ఉంచావా అని అడిగాడు. నేను దృష్టి ఉంచితే లాభం ఏంటి? నువ్వు వానికి ఉన్న వాటన్నిటికీ కంచె వేసి కాపాడుతున్నావు గనక నేను దృష్టి ఉంచినా పెద్ద లాభమేమీ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని అందు మంచి ప్రవర్తన గల వారి చుట్టూ దేవుడు కంచె వేసి వారిని కాపాడుతున్నారు. ఎప్పుడైతే దేవుడు కంచె తీయడానికి అపవాదిని అనుమతిస్తాడో అప్పుడు మాత్రమే వాడు మన మీద దాడి చేస్తాడు. ఎప్పుడైతే దేవుని ప్రొటెక్షన్ మనకు ఉంటుందో అప్పుడు వరకు సాతానుగాడు మన జోలికి రాడు. ఎందుకంటే నువ్వు వానికి ఉన్న వాటన్నిటి చుట్టూ కంచె వేసి కాపాడుతున్నావు కదా అని చెప్పినప్పుడు ఓకే, కంచె తీసేయి, చూద్దాం యోబు తన భక్తిని వదిలిపెడతాడా. ఆయన వంటి ఒక నరుడు భూలోకంలో ఎక్కడా లేడు అన్నాడు దేవుడు. ఏ విషయంలో? అతడు నీతిమంతుడు, నిష్కళంకుడు, దైవభక్తి గలవాడు, చెడుతనం విసర్జించిన వాడు, అటువంటి వాడు వేరొకరు భూమి మీద లేరు అన్నారు. అయితే సాతాను చేసిన కుయుక్తిని బట్టి అనేక రకాలైన శోధనలు, కష్టాలు, బాధలు ఇవన్నీ అతనికి తటస్థించింది. తన ఆస్తి ఎంత పోయింది, తన పిల్లలందరూ చనిపోయారు, తన ఇల్లు కూలిపోయింది, తన పొలం కాలిపోయింది. ఇవన్నీ జరిగినా కానీ యోబు దేవునికి విరోధంగా ఒక మాట కూడా చెప్పలే. మన వాళ్ళు కొందరు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మనం అంటాం దేవుడు ఎంత పెద్ద అన్యాయం చేశాడు కదా. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఒకరికి అన్యాయం జరగాలని దేవుడు ఆశించడు. ఆయన దగ్గర కీడు ఉండదు. ఎవరికి కీడు కలగాలని దేవుడు ఆశించడు. అవన్నీ కూడా అపవాది తన కుయుక్తిని బట్టి, కుతంత్రమును బట్టి చేసేటువంటిదే. మనం వానికి చోటు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు? దేవుడు మనపై పెట్టిన గొడుగు తీసేస్తాడు. దేవుని ప్రొటెక్షన్, దేవుని కవరింగ్ లేనప్పుడు మాత్రమే వాడు మన మీద దాడి చేస్తాడు. ఇప్పుడు ఈ వేసవి కాలంలో ఇప్పుడు
మనకు వచ్చేటువంటి వార్త ఏంటంటే, మీరందరూ మధ్యాహ్నం బయటికి పోతే గొడుగు పట్టుకొని పోండి అంటున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరు గొడుగు పట్టుకొని పోయేది నేను చూడడం లేదు. ఎవరు కూడా ఎండాకాలంలో ఎండ ఉందని చెప్పి గొడుగు పట్టుకొని పోయేది నేను చూడడం లేదు. అదే మీరు కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వెళితే వారి ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు వర్షం ఉన్నా లేకున్నా, ఎండ ఉన్నా లేకున్నా ఒక గొడుగు పట్టుకొని పోతారు. ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎంత పెద్ద ఎండ కొడుతుందో తెలియదు. వారందరూ గొడుగు పట్టుకొని వారి శరీరం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అపవాది దాడి నుంచి మనం ప్రొటెక్ట్ చేయబడడానికి దేవుని కృప అను గొడుగు కింద మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దానికి మనకు పరిశుద్ధత అవసరం, మంచి ప్రవర్తన అవసరం. దేవునికి ఇష్టలుగా మనం జీవించటం, ప్రవర్తించటం అవసరమై ఉంది. దేవుని సంతోషపెట్టు బిడ్డలుగా మనం ఉండడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం దాని 12వ వచనాన్ని మనం చదువుదామండి. 11-12. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరింపకూడదు. కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం. మీరు మాటలే అందు గాని, ప్రవర్తనలే అందు గాని, విశ్వాసం అందు గాని, పరిశుద్ధత అందు గాని తోటి విశ్వాసులకు మాదిరి చూపించిన వారిగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. సో మనము మంచి ప్రవర్తన గల వారిగా ఉండాలి. ఎందుకని? మన ప్రభు త్వరగా వచ్చుచున్నాడు అని మనకు వినబడుతుంది కనుక. ప్రభు ఇప్పుడెప్పుడు రాడండి, ఇంకా చాలా కాలం ఉంటుంది అని అందరు అనుకుంటారు. కానీ దొంగ వచ్చినట్లు ప్రభు అకస్మాత్తుగా వస్తాడు. తన కోసం సిద్ధపడి ఉన్న తన బిడ్డలను తన చెంత చేర్చుకుంటారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ సిద్ధపడిన వారిగా ఉండాలి. మన ఫ్రెండ్స్ కొంతమంది లోకాన్ని విడిచిపెట్టినది మనం ఎన్నడూ ఊహించని సమయంలో వారు ఇంకా ఒక 20-30 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారు అని మనం అనుకుంటే అకస్మాత్తుగా వెళ్ళారు. అంటే జీవితం అంత క్షణభంగురమైనటువంటిది, లేక నైమిషికమైనటువంటిది. త్వరగా నిమిషములో కనబడకుండా పోయేదే మన జీవితం. అలాగైతే ఎంతో భక్తితో, ఎంతో మంచి ప్రవర్తనతో, ఎంతో విశ్వాసముతో మనం జీవించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు మన గురించి ఆశించిన రీతిగా మనం జీవించగలిగితే, దేవుణ్ణి సంతోషపెట్టగలిగితే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తారు. మనము మన జీవిత యాత్రలో, మన లావాదేవీలో, మనం చేయుచున్న ప్రతి ప్రక్రియలో ప్రభువును సంతోషపెట్టు వారిగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనుషులందరూ మన కొరకు చప్పట్లు కొడతారు అనుకొని ఎప్పుడు మీరు ఆశించకూడదు. ఈరోజు చప్పట్లు కొడతారు, రేపు వారు సిలువ వేయండి అంటారు, ఎల్లుండి మళ్ళీ చప్పట్లు కొడతారు. అంటే మనుషుల భావాభేదాలు ఖచ్చితంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఒక్కొక్క మూడ్, ఆ మూడును బట్టి వారు ప్రవర్తిస్తారు. కానీ మనము నీతిని బట్టి ప్రవర్తించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనము ప్రవర్తించాలి. దేవునికి సంతోషకరమైన జీవితం కొనసాగించడానికి తగినట్లు మనం ప్రవర్తించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, యాకోబు పత్రికలోనికి మనం వద్దాం. 3వ అధ్యాయం దాని 13వ వచనాన్ని మనం చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఇక్కడ దేవుని వాక్యం అపోస్తలుడైన యాకోబు ద్వారా మనకు తెలియపరచుచున్నది. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే
మీ హృదయములలో సహింపవలని గాని మత్సరమును వివాదమును ఉంచుకునిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ విధంగా అనేక ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుడిచ్చినటువంటి ఈ ఉపదేశములను పాటిస్తూ ఆత్మీయ జీవితం దేవునికి మహిమార్థంగా మనము పాటిస్తూ మన ముందుకు నడిచినట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యమైన రీతిగా మనలని ఆయన నడిపిస్తాడు. గనక ప్రభువును సంతోషపెట్టు వారిగా, ప్రభువుకిష్టులుగా మనం జీవించడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన మన గురించి ఆశించుచున్న రీతిగా మనం ఆయన సన్నిధిలో నడవడానికి మనల్ని మనం సమర్పించాలి. మొదటి పేతురు గ్రంథం 2వ అధ్యాయం దాని 12వ వచనంలో పేతురు గారు తెలియపరచు మరొక మాట కూడా మనం చదువుదాం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మన గురించి అబద్ధం ఆడేవారు సిగ్గు నొందినట్లు. వారు చెప్పినవన్నీ అబద్ధమే, అది నిజము కాదు అని ఎప్పుడు తేలుతుంది? న్యాయ విమర్శనలో తేలుతుంది. ఇప్పుడు చాలా ఇష్యూస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఒక్కొక్కరు అలా చెప్పారు, ఇలా చెప్పారు అని చెప్పి చాలా విధాలుగా మనం వింటున్నాం. కానీ న్యాయ విమర్శనలు చేసేటువంటి న్యాయవాదులు, న్యాయాధిపతులు ఆ విషయాన్ని కూలంకషంగా పఠించిన తర్వాత వారు ఒక తీర్పు తీరుస్తారు. ఈ కేసు చెల్లదు, ఎందుకంటే దీనికి సాక్ష్యాధారం లేదు. సో మన గురించి అబద్ధమాడు వారు ఎప్పుడు సిగ్గు నొందుతారు అంటే విమర్శన సమయంలో వారు సిగ్గు నొందుతారు. కనుక మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా, మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనం నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను. ఒక చందనం చెట్టు, దాని గొడ్డలితోని నరుకుతే ఆ చందనం చెట్టు నుంచి ఏమొస్తుంది? చందనం వాసన వస్తుంది కదా. మీరు గొడ్డలితో నరికి దాన్ని కింద పడైపోతున్నారు, దాన్ని కోసి నిప్పులో పెట్టారు, అప్పుడు కూడా చందనం వాసనే ఇస్తుంది. ఒక గులాబీ పువ్వు కింద పడేసి నలిపేసి తీసి వాసన పీల్చినా గులాబీ వాసనే వస్తుంది. మనలో ఉన్న ఒరిజినాలిటీని ఎవరు చెరపకూడదు, మనలో ఉన్న నిజాయితీని ఎవరు కూడా మానిపులేట్ చేయకూడదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ డీసెన్సీ లేక ఈ క్లెన్లీనెస్, ఈ రైచువస్నెస్, దాన్ని నేను అమ్ముకోను, దాన్ని నేను విడిచిపెట్టను. మనం పనికిమాలిన విషయాల కొరకు విలువైన దానిని ఇచ్చామనుకో, వాడిని ఏమని పిలుస్తారు? ఫూల్ అని పిలుస్తారు కదా. కొంతమంది మీరు రోడ్లో పోతుంటే వారు నిలబడి, సార్ ఈ ఫోన్ ఇస్తాను, నాకు ఒక 500 రూపాయలు ఇవ్వండి అని అంటారు. మనం ఆ ఫోన్ తీసి అటు ఇటు చూసి ఆన్ చేసి చూసా, సూపర్ ఫోన్ అది, 500 రూపాయలు వీడు ఎట్లు ఇస్తాడు అంటే వానికి 5 రూపాయల ఖర్చు లేనిది. అది ఎక్కడి నుంచో కొట్టేశాడు, పట్టుకునే ముందు ఏం చేస్తాడు? విక్రయిస్తాడు, ఎవరికో ఇస్తారు, మీరు తీసుకొని పోండి. మనం తీసుకొని కొంచెం ముందు పోయేటప్పుడే దాన్ని ట్రైస్ అవుట్ చేసి మనల్ని పట్టుకుంటారు. నాకు పలానోడు ఇచ్చాడండి అని చెప్తే కుదరదు. ఈ దొంగ సొమ్ములు కొనుగోలు చేసేవారు కూడా నేరస్తులవుతారు. ఎందుకంటే మనకు 500కి ఇచ్చినోని దగ్గర మనకు సాక్ష్యం ఏమీ లేదు, దాన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అవునండి, నేను కూడా చూశాను, ఒక అతడు బండి ఆగినప్పుడు వచ్చాడు, ఇట్లా అడిగాడు, అత్యవసరత ఉంది అని చెప్తే ఇచ్చాడు. ఎవరైనా ఇస్తారా 500కు ఫోను? అయితే నీవు ఎట్లా తీసుకున్నావు అది అని ప్రశ్నిస్తారు.
మనం జవాబు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విమర్శన దినములో మనం నేరస్తులం కాకుండా ఉండడానికి, మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనం నడవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు మన జీవితంలో తన కృప అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నప్పుడు జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలి. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఇదిగో మేము పరిశుద్ధతతోనూ మంచి ప్రవర్తనతోనూ భక్తితోనూ నీ సన్నిధిలో నడవాలని, నీకు ఇష్టలుగా జీవించాలని మా గురించి మీరు ఆశించుచున్నారు గనక తండ్రి, మేము విసర్జించవలసిన వాటిని విసర్జిస్తూ, మేము హత్తుకొనవలసిన వాటిని హత్తుకొనచ్చు మీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మీ సన్నిధిలో మేము ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి సమాధానము ధారాళంగా మాకు దయచేయమని, నీ కృపలతో మమ్మల్ని నింపమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించి నువ్వు మహిమ పొందమని, మాలో ప్రతి వారిని ఆశీర్వదించమని, మీ సహాయ హస్తం మా జీవితంలో మీరు చాపి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పరిపాలించమని, నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మా జాగ్రత్తలు మేము పడడానికి, మాలో ఉన్న మస్టు మేము కరుగదీయడానికి, మేము ఉపేక్షించవలసిన వాటిని ఉపేక్షించడానికి, మేము స్వీకరించవలసిన వాటిని స్వీకరించడానికి తగిన జ్ఞానమును, కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.